బీహార్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పాట్నాలోని పోలింగ్ బూత్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన కుమారుడు మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా పోలింగ్ బూత్కు వచ్చి ఓటేశారు. ఇక ఆయనతో పాటు తల్లి రబ్రీదేవి, సతీమణి రాజశ్రీ యాదవ్, సోదరి మీసా భారతి కూడా ఓటు వేశారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు తొలి విడత పోలింగ్ ముగియబోతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ముగియబోతోంది. సిమ్రీ భక్తి యార్పూర్, మహిషి, తారాపూర్, ముంగేర్, జమాల్పూర్, సూర్యాగఢ్ అసెంబ్లీ సెగ్మెంట్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహించబోతున్నారు ఎన్నికల అధికారులు. ఇక మిథిలా, కోసి, ముంగేర్ డివిజన్లలోని 18 జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతుంది. 121 స్థానాల్లో 1314 మంది బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 45,341 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫేజ్ లో 3,75 లక్షల మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో 10,72,000 మంది కొత్త ఓటర్లు కూడా ఉన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం బీహార్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎంతవరకు పోలింగ్ అనేది నమోదైంది? పోలింగ్ స్టేషన్స్ దగ్గరికి జనాలు వస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, బీహార్ మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్స్కి ఓటర్లు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఎన్నికల అధికారులు అంతా కూడా సర్వం సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా గుర్తింపు కార్డులకు సంబంధించి కూడా అనేక మార్గదర్శకాలను విడుదల చేశారు. 11 గుర్తింపు కార్డులను కూడా అధికారికంగా అనుమతిస్తామంటూ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రముఖులంతా కూడా ఇటు బీహార్కు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్బీదేవి, అదేవిధంగా మహాగఠబంధన్ కి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తేజస్వి యాదవ్ కూడా ఆయన తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఆ ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తున్న సమయంలో నవంబర్ 14న నూతన ప్రభుత్వం ఏర్పడబోతుందంటూ కూడా ఆయన తన గెలుపు ధీమాను వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే బీహార్ ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఓటింగ్ వేసేందుకు కూడా పొద్దున్నుంచే వస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 2 గంటలు ఓటింగ్ ప్రారంభమయ్యి 2 గంటలు గడుస్తుంది. ఇంకా ఓటర్లు వస్తూ ఉన్నారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు. అధికారులు కూడా అనేక సూచనలు చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ సంఖ్యలో రావాలి, అత్యధిక ఓటింగ్ శాతాన్ని నమోదు చేయాల్సిందిగా కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రజలకు విజ్ఞప్తులు చేయడం జరిగింది. అయితే ప్రత్యేక రైళ్లను కూడా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కోసం దాదాపు 32 ప్రత్యేక రైళ్లను కూడా వివిధ ప్రాంతాల నుంచి బీహార్కు దక్షిణ మధ్య రైల్వే నడపడం జరిగింది. అదేవిధంగా ఇటు వలస కూలీలకు సంబంధించి కూడా దాదాపు 3 కోట్ల మంది వలస కూలీలు ఇతర ప్రదేశాల్లో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా బీహార్ ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా కూడా ఇప్పటికే ఆయా పార్టీలు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు ఎన్డీఏ, అదేవిధంగా ఇండియా కూటమి మధ్యలో ప్రధాన పోటీ నెలకొనే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎవరికి వారు తమ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నితీష్ కుమార్ మరోసారి గవర్నమెంట్ను ఫామ్ చేస్తారంటూ కూడా ఎన్డీఏ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ తేజస్వి యాదవ్ మాత్రం ఈసారి ప్రభుత్వం మారబోతుంది, ప్రజలు తగిన బుద్ధి చెప్తారంటూ కూడా తన గెలుపు పైన ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఓటర్లు ఒక్కరొక్కరికి కూడా పోలింగ్ బూత్లకి వచ్చి తమ ఓటు హక్కు అయితే ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం ఎన్నికలంతా కూడా సజావుగా ప్రశాంతమైన వాతావరణంలోనే జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ గోపి.